హలో అందరికీ, గోధురవతో ఉప్మా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. నార్మల్గా కాకుండా ఇలా అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. సో 1 గ్లాస్ గోధురవ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని తురిమి పెట్టుకున్నా. సో ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న కరివేపాకు, పల్లీలు, ఆనియన్స్, ఎండుమిర్చి, జీడిపప్పు, అలాగే అల్లం, తాలింపులు అన్నీ ఇలా ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకున్నాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వేయలేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నాను పక్కన తీసి పెట్టుకోవడానికి. ఓన్లీ ఉప్మా ఫ్లేవర్ కోసమే అల్లం టేస్ట్ బాగుంటుంది అనమాట అలా. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతకి 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇలా సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మరిగాక మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వని యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. సిమ్లో పెట్టి మూత పెట్టుకున్న తర్వాతకి మనం మంచిగా కుక్ అవుతుంది ఉప్మా అనేది. ఫైనల్గా ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది.